ఏపీలో అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదల రైతుల బతుకులు మారుస్తామని సీఎం చంద్రబాబు హామీ. పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి శత జయంతి ఉత్సవాలు విశ్వ ప్రేమకు ప్రతిరూపమని కొనియాడిన ప్రధాని మోదీ. బీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో 10 ఏళ్లు మోసం చేశారని ఫైర్. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాల పోరాటం రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్న విపక్ష నేతలు. వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఉండొద్దు అధికారులకు ఆదేశాలిచ్చిన మంత్రి జూపల్లి. ఐబొమ్మ రవికి 5 రోజుల కస్టడీ వ్యాకర్ల సంబంధాలపై ఆరా తీనున్న పోలీసులు. పదవసారి సీఎంగా నితీష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక రేపే ప్రమాణ స్వీకారం. దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులకు జైషే మొహమ్మద్ కుట్ర ఢిల్లీ పేలుడు కేసులో వెలుగులోకి కీలక విషయాలు. శబరిమలలో తోపులాట మహిళా భక్తురాలు మృతి ఆలయ అధికారుల తీరుపై మండిపడుతోన్న భక్తులు. నేడు సౌదీ బస్సు ప్రమాద మృతులకు సామూహిక అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం. విశాఖ డివిజన్లో రైలుకు తప్పిన ప్రమాదం 2 ఉద్యోగులు సహా మరో వ్యక్తికి స్వల్ప గాయాలు. వికారాబాద్ జిల్లాలో వెలుగులోకి భారీ ఘరానా మోసం 2 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారంతో ఓ వ్యాపారి ఎస్కేప్. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు సతీమణి పర్యటన ద్రావిడ విశ్వవిద్యాలయంలో పలు వర్గాల ప్రజలతో ముఖాముఖి. నిజామాబాద్ జిల్లాలో మరోసారి ఏసీబీ దాడులు తీవ్ర కలకలం 3 రోజుల క్రితం రిజిస్ట్రేషన్ శాఖలో నిర్వహించిన తనిఖీలు. మావోయిస్టుల కదలికలు పెరగడంతో మొదలైన సర్చ్ ఆపరేషన్ మావోయిస్టుల నుండి భారీగా గన్స్ పేలుడు పదార్థాలు స్వాధీనం. అయ్యప్ప స్వాములతో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలి శబరిమలలో ఆఫీస్తో పాటు కోఆర్డినేటర్ను నియమించాలన్న రాజాసింగ్. మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన ఇసుక సమస్యను దృష్టిలో ఉంచుకుని శాండ్ బజార్ ఏర్పాటు చేశామని వెల్లడి. మెదక్ కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ హాజరైన ఎంపీ రఘునందన్ రావు 69.55 లక్షలతో బస్సును కొనుగోలు. వరి కొనుగోళ్లలో ఇబ్బందులు పెడితే సహించేది లేదు రైతులు తేమ 17% ఉండేలా చూసుకోవాలన్న జూపల్లి. సౌదీ ఘటనలో మృతి చెందిన కుటుంబాలను కవిత పరామర్శ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పిన ఎమ్మెల్సీ. రాజమౌళి వ్యాఖ్యలను ఖండించిన చికోటి ప్రవీణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ నేత. ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ స్కెడ్యూల్ విడుదల జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరగనున్న మ్యాచ్లు. బంగ్లా మాజీ ప్రధాని హసీనాను అప్పగించాలని భారత్పై ఒత్తిడి అప్పగింతపై ఇంటర్పోల్ను ఆశ్రయించనున్న తాత్కాలిక ప్రభుత్వం.